హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. మన హలో లేడీస్లో ప్రతిరోజు ఒక డిఫరెంట్ కలెక్షన్ చూస్తూ ఉంటాం కదా. అయితే రెగ్యులర్గా కాకుండా ఈరోజు మీకు ఒక డిఫరెంట్ కలెక్షన్ చూపించబోతున్నాను. అదేంటో చూడాలంటే లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో మనం ఫస్ట్ చూస్తున్నది ఒక మెటీరియల్ చూస్తున్నాము. కంప్లీట్ సెట్ వస్తుంది. అంటే ఇది పైన టాప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మెటీరియల్ సెమీ స్టిచ్డ్ వచ్చింది. సో ఈ సెమీ స్టిచ్డ్ వల్ల మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనిపిస్తూ ఉంది. ఫస్ట్ బేస్ అయితే మాత్రం దీనికి గ్రీన్ కలర్ తీసుకున్నారు అనమాట. గ్రీన్ కలర్ బేస్ మీద థ్రెడ్ వర్క్తో మనకి 2 మ్యాంగోస్ 2 సైడ్స్ చూస్తున్నాం కదా. మొత్తంగా థ్రెడ్ వర్క్ కొద్దిగా లైట్గా ఎంబోజ్డ్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ నెక్ దగ్గర చూస్తున్నట్లయితే కనుక నెక్ అంతా కూడా కాలర్ ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ దీనికి 2 సైడ్స్ కూడా యోక్ పార్ట్లో ఎస్పెషల్లీ ఇది థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఆ ఫుల్ స్లీవ్స్కి అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్, ఇది జనరల్గా కలంకారీ స్టైల్స్లో చూస్తూ ఉంటాము. ఆ స్టైల్లోనే తీసుకున్నారన్నమాట. కంప్లీట్ ప్రింటెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ బార్డర్ స్టైల్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్ వర్క్తో తీసుకున్నారు. అంటే కలర్ కాంబినేషన్ చేంజ్ అయ్యి అండ్ మెరూన్తో మనకి ఈ అవుటర్ లైన్స్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట, చిన్న చిన్న పైపింగ్స్ లాగా. దీనికి దుపట్టా మ్యాచ్ చేసుకోవడానికి అయితే మనకి ఆల్రెడీ చాలా చాయిసెస్ ఉంటాయి. లేదు దీనికి అంటే కనుక ఈ కలర్స్ కాంబినేషన్స్, అంటే అన్ని కలర్స్ మిక్స్ అయిన ఈ దుపట్టా ఇచ్చారన్నమాట. ప్యూర్ జార్జెట్లో వచ్చింది. దీని మీద ప్రింటెడ్ వర్క్ ఆల్ కలర్ కాంబినేషన్స్తో మిక్స్ అయ్యి ఉంది. నెక్స్ట్ దీనికి బాటమ్ అయితే కనుక ప్లెయిన్ రెడ్ కలర్లో తీసేసుకున్నారు. సింపుల్గా మనకి దాంట్లో ఎక్కువ డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో సింపుల్ రెడ్ కలర్ కనిపిస్తుంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 2550 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తున్నది ఇది కొంచెం పార్టీ వేర్ స్టైల్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఇది కూడా సెమీ స్టిచ్డ్. నెక్ పార్ట్ నుంచి చూసినట్లయితే కాలర్ నెక్ వచ్చింది. ఇక్కడ ఈ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చేసి, మిగతా అంతానేమో మనకి అటాచ్డ్ జనరల్గా ఈ కటింగ్ వర్క్స్ చూస్తూ ఉంటాము. సో ఆ కటింగ్ వర్క్స్తో వచ్చిన ఒక ప్యాచ్ వర్క్ లాంటిది ఇక్కడ ఇచ్చారు. ఈ నెక్ అంతా కూడా ఈ స్టైల్లోనే, అంటే సీత్రూ స్టైల్లో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం క్లాత్తో కవర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ అయితే మాత్రం మనకి ఇది స్టిచ్డే వచ్చింది అన్నమాట. దీంతో పాటు స్టిచ్ అయిపోయి వస్తుంది. మిడిల్లోంచి ఒక చిన్న ఒక బోర్డర్ లాగా మాత్రం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ నుంచి కూడా ఈ బంచ్ డిజైన్ ఏదైతే ఉంటుందో మనకి ఆల్మోస్ట్ అబోవ్ నీ వరకు కంటిన్యూ అవుతుంటుంది. స్లీవ్స్ అనేవి కూడా జనరల్గా ప్లెయిన్గానే వచ్చేస్తాయి ఎల్లో కలర్లో. బట్ దుపట్టా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. కొంచెం క్రషింగ్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ కూడా ఇలా ఇచ్చేసారు. సో దీనికి బాటమ్ తీసుకున్నట్లయితే ఎక్కువ కాంట్రాస్ట్ లేని చూడలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఎల్లో కలర్లో జస్ట్ ప్లెయిన్లో ఉంటుంది. అండ్ టోటల్గా డ్రెస్ అంతా మాత్రం మనకి చాలా గ్రాండ్ లుక్కే ఉంటుంది. దట్టు ఎల్లో కాబట్టి చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఈ వర్క్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్సలెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న ఈ సెమీ స్టిచ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది లైట్ కలర్, అంటే కొంచెం మైల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. వైలెట్ కలర్లో ఒక లైట్ కలర్ కాంబినేషన్ ఇది. దీనికి గోల్డెన్ కలర్లోనే తీసుకున్నారు అనమాట. ఎక్కువ కాంట్రాస్ట్లు అనేవి కనిపించవు. మనకి బేస్ అయితే మాత్రం ఇలాగ వైలెట్ కలర్ వచ్చేసి దాని మీద థ్రెడ్ వర్క్తో ఒక ఫ్లవర్ వర్క్ అనేది త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా మెటీరియల్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి నెక్ ప్యాటర్న్ చూసినట్లయితే కూడా సింపుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ దుపట్టా దగ్గర కూడా ప్యూర్ జార్జెట్ తీసుకుని ఫాలింగ్ ఉంటుంది, 2 ఫాలింగ్. దీనికి 2 బార్డర్స్ అని యాడ్ చేశారు. గోల్డెన్ కలర్ అలాగే ఈ సెల్ఫ్ కలర్ ఏదైతే ఉందో దీంతో. కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనకి రా సిల్క్ వస్తుంది. బార్డర్ అనేది కొంచెం హైలైటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి బార్డర్స్ మోస్ట్లీ హైలైట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బార్డర్ కూడా కొంచెం లెంతీగా తీసుకున్నారు. షార్ట్గా కాకుండా కొంచెం హెవీగానే వస్తుంది అనమాట. బాటమ్ తీసుకున్నట్లయితే కనుక ఇది కూడా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. కాంట్రాస్ట్ ఏం లేదు. ఓన్లీ సెల్ఫ్ కలర్లో జస్ట్ ప్లెయిన్గా బాటమ్ వచ్చేసింది. సో ఈ డ్రెస్ కూడా మనకి ఆల్మోస్ట్ నియర్ బై 2000 ఈ లోపునే ఉంటుంది కాస్ట్. సో ఇప్పుడు సెమీ స్టిచ్డ్లోనే ఇంకొన్ని వెరైటీస్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ పార్టీ వేర్ స్టైల్లో చూద్దాము. సెమీ పార్టీ స్టైల్లో నెక్ పార్ట్ నుంచి చూసినట్లయితే కనుక కాలర్ నెక్ తీసుకున్నారు. అండ్ ఇక్కడంతా కూడా యోక్ పార్ట్ నుంచి కూడా మనకి అప్ టు వేస్ట్ వరకు కూడా మనకి హెవీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్టోన్స్ కూడా యాడ్ చేశారు. అండ్ దీనికి బార్డర్స్ కూడా తీసుకున్నట్లయితే, అంటే మనకి సైడ్ కటింగ్స్ ఇవి అలాంగ్ విత్ ఈ
బార్డర్స్తో వస్తున్నాయి. దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ సైడ్ లాగే బ్యాక్ కూడా మనకి చాలా హెవీగానే వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ నెక్ పార్ట్లో, షోల్డర్ పార్ట్లో అంతా నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద మనకి ఫ్రంట్ సైడ్ ఏ కాంబినేషన్స్ అయితే చూసామో ఆ కాంబినేషన్స్లో ఈ మోటివ్స్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా మాత్రం ప్లెయిన్ పింక్లో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డ్రెస్ అంతా కూడా మనకి కలర్ఫుల్గా ఉంటుంది వన్స్ స్టిచ్ అయిన తర్వాత. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బార్డర్స్ అనేవి మాత్రం కంటిన్యూగా చేశారు. అంటే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఏదైతే థ్రెడ్ వర్క్ వచ్చిందో అది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం హెవీగా ఇస్తుంది. బ్యాక్ సైడ్తో పోల్చితే ఫ్రంట్ ఇంకొంచెం హెవీ వర్క్ ఇచ్చారు. దీనికి దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే బాటమ్ ఆబ్వియస్లీ మనకి ఇలా ప్లెయినే పింక్ కలర్లో ఇచ్చేసారు అనమాట. ఫ్యాబ్రిక్స్ అనేవి మాత్రం మనకి చాలా సాఫ్ట్ ఉంటాయి, మంచి ఫ్యాబ్రిక్స్. అండ్ దుపట్టా కూడా చాలా స్మూత్ ఉంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అయితే ఇది 2 కలర్స్ కాంబినేషన్లో వస్తుంది, సింగిల్ కలర్ కాకుండా 2 కలర్స్ కాంబినేషన్ ఇలా చూడొచ్చు. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి కూడా బార్డర్స్ అనేవి కూడా ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఈ డ్రెస్ వచ్చేసి మనకి అరౌండ్ 2700 ఈ రేంజెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న సెమీ స్టిచ్ డ్రెస్ ఎలా అంటే చాలా గ్రాండ్గా వస్తుంది. అంటే మనకి ఇందులో స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా కలర్ఫుల్గా గ్లిటరింగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నెక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారన్నమాట. మొత్తంగా మనకి యోక్ పార్ట్ అనేది బేస్ వచ్చేసి వెల్వెట్ బ్లాక్ కలర్ వస్తుంది. దీని మీద ఈ డిఫరెంట్ కలర్స్తో మనకి వర్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాలర్ నెక్ తీసుకున్నారు, చాలా రిచ్గా ఉంటుంది ఈ స్టైల్లో తీసుకున్నట్లయితే. అండ్ దీనికి స్లీవ్స్ ఎలా ప్లాన్ చేశారు అంటే మనకి ఫుల్ స్లీవ్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఇది మాట. టోటల్గా 2 స్లీవ్స్కి కూడా చాలా హెవీ వర్క్స్ ఇచ్చారు. ఈ రకంగా స్టోన్ వర్క్ అనేది మనకి ఎక్కువ మోస్ట్లీ పింక్ అనేది కొంచెం డామినేటింగ్గా కనిపిస్తుంటుంది. బేస్ అనేది బ్లాక్ వచ్చింది కాబట్టి దీంతో పాటుగానే ఈ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. 2 బార్డర్స్ ఇచ్చారు. అండ్ డ్రెస్ అంతా టోటల్గా చూస్తే మనకి ఈ కాంబినేషన్ వస్తుంది. అంటే ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్, ఇంకొకటి పింక్, ఈ ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుంది. అండ్ స్టోన్ వర్క్ కూడా మనకి మొత్తం కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇలా అప్ టు ఎండింగ్ వరకు ఈ హెవీ వర్క్ వస్తూ ఇక్కడ మాత్రం కలర్ కాంబినేషన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. బ్లాక్ కలర్ బేస్ వచ్చేసి అగైన్ ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రికే. దీని మీద ఈ స్టోన్ వర్క్ అనేది సిల్వర్ కలర్లో తీసుకున్నారు. అండ్ దీనికి దుపట్టా బాటమ్ తీసుకున్నట్లయితే అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అలాంగ్ విత్ డ్రెస్ మెటీరియల్లో మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట పింక్ కలర్లో. అండ్ దీనికి కాంట్రాస్ట్లో కావాలి అనుకుంటే అంటే 2 ఫ్యాబ్రిక్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా పింక్ కొంచెం సెల్ఫ్ స్టైల్లో తీసుకోవాలనుకుంటే పింక్ తీసుకోవచ్చు బాటమ్కి, లేదు అనుకుంటే బ్లాక్ తీసుకోవచ్చు. దీనికి దుపట్టా మాత్రం 2 కలర్స్ కాంబినేషన్స్ కనిపిస్తాయి. ఏంటి అంటే మనకి బేజ్ కలర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి క్రీమ్ అండ్ పింక్ హాఫ్ షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి చాలా హెవీగా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి పార్టీ వేర్ స్టైల్లో వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ అరౌండ్ 3000 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న ఈ సెమీ స్టిచ్ డ్రెస్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. అంటే మైల్డ్గా కనిపిస్తూనే బ్రైట్ లుక్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్, ఈ స్టైల్ గ్రీన్ అనేది మనకి కొంచెం రేర్గా దొరుకుతుంటుంది. పిస్తా గ్రీన్కి అండ్ ప్యారెట్ గ్రీన్కి మిడిల్ షేడ్ ఉంటుంది. ఇది ఇక్కడ నెక్ పార్ట్ నుంచి చూసినట్లయితే కాలర్ నెక్కే తీసుకున్నారు కానీ కొంచెం ఓపెన్గానే ఉంటుంది. క్లోజ్ టు నెక్ లాగా కాకుండా కొంచెం ఓపెన్గా ఉంటుంది అన్నమాట. వీ స్టైల్లో మనకి ఇక్కడ మళ్ళీ కటింగ్ వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది క్లియర్గా ఉంది. అంటే థ్రెడ్ వర్క్తో పాటుగా స్టోన్ వర్క్ కూడా ఉంది కాబట్టి కొంచెం గ్లిటరింగ్గా కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైం పార్టీస్ కూడా ఇది సెట్ అవుతుంది ఈజీగా. ఈ 2 సైడ్స్ చూస్తే నెటెడ్ ఫ్యాబ్రిక్, దీని మీద లేసింగ్ థ్రెడ్తో మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా అంటే కంటిన్యూ డిజైన్ తీసుకున్నారు. దీని మీద స్టోన్స్ కూడా యాడ్ చేశారు. పైన పార్ట్ అంతా మనం ఈ రకంగా చూసాము. నెక్స్ట్ కింద ఈ బార్డర్స్ తీసుకున్నట్లయితే కనుక 2 బార్డర్స్ ఇచ్చారు. స్లీవ్స్ చూసినట్లయితే కనుక ఇలా ప్లెయిన్గా వస్తాయి. అంటే చందేరి ఫ్యాబ్రిక్లోనే సెల్ఫ్లో వచ్చింది. ఇలా 3/4 తీసుకోవచ్చు, ఫుల్ స్లీవ్స్ తీసుకోవచ్చు. దీనికి బార్డర్ కూడా సెల్ఫ్లోనే ఇచ్చారు. కాకపోతే బార్డర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట డైరెక్ట్గా చూసినట్లయితే. అండ్ దీనికి మనం దుపట్టా అలాగే బాటమ్ తీసుకున్నట్లయితే కనుక
దీంట్లో సింగిల్ కలరే వస్తుంది అనమాట, కాంట్రాస్ట్ ఎక్కువ కనిపించదు మనకి. లేదు అనుకుంటే కొంచెం కాంట్రాస్ట్ ఉండాలంటే వైట్ కలర్ కాంబినేషన్ మాత్రమే సెట్ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి ఇవ్వడం మాత్రం గ్రీన్ కలర్లోనే ఇచ్చారు. అండ్ దుపట్టా కూడా మొత్తం కంప్లీట్గా సింగిల్ కలర్లోనే వస్తుంది అనమాట, ఈ కలర్ కాంబినేషన్. ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్లో వచ్చింది. అయితే దీనికి బార్డర్స్ను కూడా ఇవ్వడం జరిగింది అనమాట 2 కలర్ కాంబినేషన్లో. ఈ డ్రెస్ వచ్చేసి మనకి అరౌండ్ అంటే సెమీ స్టిచ్ డ్రెస్సెస్ ఇవి చూస్తున్నవి. ఇది 2600 ఈ రేంజెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మెటీరియల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది కొంచెం నీట్గా ఉంటుంది. కలర్ కూడా మనకి పీచ్ కలర్ తీసుకున్నారు. దీనికి హాఫ్ వైట్ క్రీమ్ స్టైల్లో ఉన్న కాంబినేషన్ ఇది. నెక్ పార్ట్ అంతా మాత్రం కొంచెం హెవీగానే కనిపిస్తుంటుంది అనమాట. ఎక్కువగా ఎంబోజ్డ్ ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు. 2 కలర్స్ ఉంటాయి దీంట్లో, హాఫ్ వైట్, బ్రౌన్, అలాగే లైట్ కాపర్ షేడ్లో ఉన్న థ్రెడ్ వర్క్. అండ్ మిగతా అంతా కూడా మోతీ వర్క్ అనేది ఎక్కువ రోల్ ఉంది దీంట్లో. అంటే ఎక్కువగా శాతం మనకి మోతీస్ కనిపిస్తూ ఉంటాయి. అవుటర్ లైన్స్ అంతా కూడా మళ్ళీ ఈ వైట్ కలర్ థ్రెడ్తోనే తీసుకున్నారన్నమాట. ఎందుకంటే బేస్ అంతా కూడా పీచ్ వస్తుంది కాబట్టి. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్లో వచ్చింది. 2 సైడ్స్ చూసినట్లయితే మనకి లేసింగ్తో వచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో ఒక లేసింగ్ బార్డర్ అనేది యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి కటింగ్స్లో వస్తుంది. అండ్ స్లీవ్స్కి కూడా కంప్లీట్గా ఇదే తీసుకోవడం జరిగింది అనమాట. నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద లేసింగ్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. అండ్ చివర్లో చిన్న పైపింగ్ లాగా చిన్న బార్డర్ లాగా యాడ్ చేశారు డ్రెస్ కలర్, మెయిన్ బేస్ కలర్ని. అండ్ దీనికి మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక మిడిల్లోంచి వస్తుందన్నమాట ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్. అంటే థ్రెడ్డింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా లేస్తోనే తీసుకున్నారు. ఇందులో నెట్ యాడ్ చేయలేదు. ఈ థ్రెడ్తోనే మనం జనరల్గా కొన్ని చూస్తూ ఉంటాము. ఏవైనా సింపుల్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లోనే ఈ స్టైల్లో తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ మనకి డ్రెస్తో కాంబినేషన్లో మిడిల్లో ఒక బార్డర్ లాగా దీన్ని ప్లాన్ చేశారన్నమాట ఉలెన్ థ్రెడ్తో. అండ్ 2 సైడ్స్ ఈ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీనికి కూడా 2 సైడ్స్ ఈ బార్డర్స్ తీసుకున్నట్లయితే 2 ఎండింగ్స్లో మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్గా ఉలెన్ థ్రెడ్ తీసుకున్నారు. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ మంచి ఫైన్ వర్క్ వచ్చింది టోటల్గా. దీనికి దుప్పట్టా అలాగే బాటమ్ చూసినట్లయితే బాటమ్ అనేది సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చింది ప్లెయిన్గా. అండ్ దుప్పట్టా కూడా మొత్తం ప్లెయిన్ వస్తుంది అన్నమాట. అంటే బార్డర్స్ తప్పించి మిగతా అంతా కూడా 2 కలర్స్ అలా తీసుకోలేదు, సింగిల్ కలర్లోనే ఈ రకంగా వచ్చింది. అయితే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి సెమీ స్టిచ్ డ్రెస్ 2500, 400 ఈ రేంజెస్లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిన సెమీ స్టిచ్ డ్రెస్. ఇది మెయిన్ బేస్ అంతా మనకి పింక్ వస్తుంది అన్నమాట. పింక్ మీద థ్రెడ్ వర్క్ అంతా కూడా బేజ్ కలర్లో తీసుకున్నారు. ఈ మోటివ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఫైన్ వర్క్తో ఉంటాయి, అంటే ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ స్టోన్ వర్క్ కూడా గోల్డెన్ కలర్లో తీసుకున్నారు. నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇది కాలర్ నెక్ వచ్చింది. ఈవెన్ దో మనం ఇలాగా కంప్లీట్గా క్లోజ్ టు నెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు అన్నమాట, కంప్లీట్గా తీసుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. దీనికైతే మనకి రెడీమేడ్ వచ్చింది కాబట్టి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. దీనికి చివర్ల బార్డర్స్ కూడా యాడ్ చేశారు బేజ్ కలర్లోనే. అండ్ అంటే డ్రెస్ అంతా మనం చూస్తున్నాం కదా చాలా బ్రైట్గా ఉంది. కింద బార్డర్ కూడా మనకి ఎక్కడ వర్క్ తగ్గకుండా అంటే సేమ్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. కాకపోతే రివర్స్ ఉంటుంది. ఇక్కడ బేస్ వచ్చేసి బేజ్ కలర్ వచ్చి దీని మీద థ్రెడ్ వర్క్ అంతా పింక్ కలర్లో వస్తుంది. బ్యాక్ కూడా ఎస్పెషల్లీ ఓన్లీ ఈ పైన పార్ట్ మాత్రం హెవీగా ఒక బంచ్ లాగా తీసుకున్నారు. దీనివల్ల మనకి పార్టీస్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్. నెక్స్ట్ కింద వరకు చూసినట్లయితే బార్డర్ కూడా యాడ్ చేశారన్నమాట. బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో వస్తుంది అన్నమాట, బేజ్ కలర్లో ఇలా ప్లెయిన్గా వస్తుంది. అండ్ దుపట్టా మాత్రం 2 కలర్ కాంబినేషన్ మిక్సింగ్లో వస్తుంది. బార్డర్స్ కూడా ఆల్ 4 సైడ్స్ మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి అరౌండ్ 3000 వరకు పడుతుంది కాస్ట్ అనేది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ వచ్చేసి కాంబినేషన్ మనకి కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బాటిల్ గ్రీన్ అనేది మనకి కొంచెం రేర్గానే దొరుకుతుంది. అంటే ఈ 2 కలర్స్ అనేవి మనకి కొంచెం రేర్ కాంబినేషన్ అన్నట్లు చెప్పచ్చు. నెక్ పార్ట్ అంతా కూడా హెవీ మోతీ వర్క్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా కొంచెం ఎంబోజ్డ్గా వస్తుంది. అయితే మోతీస్ అనేవి మనకి ఒకటే షేప్ ఒకటే సైజ్ కాకుండా చాలా డిఫరెంట్ షేడ్స్ అండ్ అందులోనే కొంచెం కలర్స్ కూడా లైట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. పర్ల్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ రౌండ్ పర్ల్స్ ఈ స్టైల్లో డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది. షోల్డర్కి దగ్గరలో మాత్రం 2 సైడ్స్ మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో నెటెడ్ మీద మొత్తంగా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ యాడ్ చేసి 2 సైడ్స్ ఈ రకంగా వస్తుంది అన్నమాట. మొత్తంగా యోక్ పార్ట్ అంతా కొంచెం హెవీ కనిపిస్తుంటుంది. మిగతా అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఇస్తారు. అండ్ స్లీవ్స్ కూడా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి చివర్లో మాత్రం చిన్న లేస్ అనేది యాడ్ చేయడం జరిగింది. బాటమ్ సైడ్ బార్డర్ తీసుకున్నట్లయితే కనుక మొత్తం సీక్వెన్స్ వర్క్తో మనం ఇందాక షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో అదే వస్తుంది అన్నమాట. మన ఫ్రంట్ సైడ్ ఎంత వర్క్ అయితే చూసామో ఆల్మోస్ట్ అంతే ఈక్వల్గా మనకి హెవీ వర్క్ అనేది ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. మిగతాదంతా కూడా యాజ్ యూజువల్గానే
లానే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా బాటమ్ తీసుకున్నట్లయితే కనుక ఈ బాటమ్ అనేది ప్లెయిన్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ లేదు మనకి కావాలనుకుంటే కనుక ఏదైనా కాంబినేషన్ ఆల్రెడీ ఉంటే చూస్ చేసుకోవచ్చు. లెగ్గింగ్స్ కానీ అలాంటివి ఏవైనా బేజ్ కలర్లో కాంట్రాస్ట్ కావాలంటే ఆరెల్స్ దీనికే వెళ్ళొచ్చు. దీంట్లో ఈ కాంబినేషన్ కూడా సింగిల్ కలర్లోనే తీసుకున్నారు అనమాట. ప్యూర్ జార్జెట్లో వచ్చేసి బాటిల్ గ్రీన్లోనే అండ్ బార్డర్స్ మాత్రం ఇవి ఇచ్చారు. అయితే మనకి ఈ డ్రెస్లో టోటల్గా కాంబినేషన్స్ మాత్రం ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్స్ కనిపిస్తాయి. ఇంత హెవీ వర్క్ నెక్ అంతా వచ్చింది అండ్ బార్డర్స్లో కూడా వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ మాత్రం మనకి అరౌండ్ 2700 ఇలా పడుతుంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న డ్రెస్ వచ్చేసి కాటన్ స్టైల్లో చూస్తున్నాం అనమాట. అండ్ నెక్ ప్యాటర్న్ ఇదంతా చూసినట్లయితే మనకి ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది కదా. ఈ కలర్ కూడా లెమన్ ఎల్లోలో చాలా లైట్ షేడ్ వచ్చింది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని మీద వర్క్స్ కూడా మనకి కాంట్రాస్ట్లు ఎక్కువ తీసుకోలేదు. లైట్ క్రీమ్ కలర్తో మాత్రమే మోటివ్స్ అనేవి ఒక రెయిన్ డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ ఈ నెక్ దగ్గర కూడా చాలా సింపుల్గా చిన్న పైపింగ్ అనేది మాత్రమే ఇచ్చారన్నమాట కాలర్ నెక్ తీసుకుని. అండ్ మిగతా అంతా మనం చూసినట్లయితే స్టోన్స్ కూడా అక్కడక్కడ మాత్రమే ఈ వైట్ స్టోన్స్ యాడ్ చేయడం వల్ల దీంట్లో బాగుంది. జనరల్గా గోల్డ్ కాంబినేషన్ తీసుకుంటుంటారు, బట్ ఈ లైట్ షేడ్ ఉండడం వల్ల సిల్వర్ తీసుకోవడం వల్ల చాలా బాగుంది. నెక్స్ట్ కింద బార్డర్ దగ్గర తీసుకున్నట్లయితే ఈ థ్రెడ్ వర్క్ అనేది కొద్దిగా హెవీగా వస్తుంది అన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ మాత్రం జస్ట్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్కి మాత్రం మనకి 3/4 ఆర్ ఫుల్ స్లీవ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అన్నమాట, స్కోప్ ఉంది. అండ్ బార్డర్స్ని కూడా ఇచ్చారు. జస్ట్ ఒక అంటే ఇది చందేరి ఫ్యాబ్రిక్లో కాకుండా రా సిల్క్ ఫ్యాబ్రిక్లో బార్డర్స్ అనేవి యాడ్ చేశారన్నమాట ఈ డ్రెస్కి. దీనికి దుపట్టా బాటమ్ తీసుకున్నట్లయితే కనుక బాటమ్ అనేది ఎల్లో కలర్లోనే వచ్చింది, సెల్ఫ్లోనే వస్తున్నాయి అన్నమాట. కాంట్రాస్ట్ దీనికి సూట్ కాదు అండ్ ఇక్కడ ఇవ్వలేదు. మోస్ట్లీ దీనికి లైట్ కలర్స్ అనేవి బాగుంటాయి కాబట్టి ఇట్లానే ఇచ్చారు. అండ్ ఎల్లోలోనే మనకి దుపట్టా కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇంత లైట్ కలర్లో ఇంత మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ మనకి అంత ఈజీగా దొరకదు. చాలా చాలా బాగుంది. అంటే చాలా స్మూత్ ఉంది అన్నమాట లైట్ వెయిట్తో పాటుగానే. కాకపోతే ఈ డ్రెస్ కాస్ట్ మాత్రం మనకి చాలా తక్కువ పడుతుంది. జస్ట్ అరౌండ్ 1400కి ఇది అవైలబుల్ ఉంది. ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ వచ్చేసి మనకి కొంచెం సెమీ పార్టీ వేర్ స్టైల్లో కనిపిస్తుంది. అంటే కాంబినేషన్స్ మాత్రం బ్రైట్గా ఉంటాయి. డ్రెస్ మాత్రం చాలా క్యాజువల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ సెమీ స్టిచ్లోనే చూస్తున్నాం కదా. నెక్ దగ్గర చూసినట్లయితే కనుక మన చాయిస్, దీంట్లో డిజైన్ ఏ రకంగా మనం కట్ అనేది తీసుకోవచ్చు. సో అందుకే దీన్ని ఇలా వదిలేశారు. ఇక్కడ నెక్ ప్యాటర్న్ అంతా చూసినట్లయితే మాత్రం వి స్టైల్లో తీసుకుని మెయిన్ బేస్ అంతా మాత్రం బ్లాక్ తీసుకున్నారు మిడిల్లో. అండ్ దీనికి ఒక అంటే ఈ స్క్వేర్ స్టైల్లో చూస్తున్నాం కదా, ఇది బార్డర్స్ మాత్రం పింక్ కలర్లో తీసుకున్నారు. మిగతా అంతా కూడా గ్రీన్ కలర్లోనే థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ పార్ట్ కనిపిస్తూ ఉంటుంది. కింద బార్డర్స్ దగ్గర మాత్రం బేజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే పింక్ గ్రీన్ కలర్ ఇలా లైన్గా డిజైన్స్ అనేవి బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ అంతా కూడా చాలా హెవీ వర్క్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి చూసినట్లయితే కనుక కాంబినేషన్ గ్రీన్ కలర్లోనే తీసుకున్నారు. ఇదే కాంట్రాస్ట్లో ఉంటుంది ఈ రకంగా వస్తే. అండ్ ఇక్కడ వరకు మాత్రం మనకి ఈ డిజైన్ వచ్చేసి మిగతా అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది. యాక్చువల్గా మనకి ఇది ఈ కటింగ్లోనే పోతుంది. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక బ్యాక్ అంతా కూడా బ్లాక్ కలర్లో తీసుకున్నారు. కాంట్రాస్ట్లో ఉంటుంది అన్నమాట. మిడిల్లో మాత్రం ఒక రౌండ్ షేప్లో మనకి ఒక బంచ్ లాగా డిజైన్ తీసుకోవడం జరిగింది. ఇందులో కాంబినేషన్స్ బేజ్, గ్రీన్ కలర్, పింక్ 3 కలర్స్ మిక్స్ చేశారు. అండ్ కింద బార్డర్ అనేది సపరేట్గా ఇవ్వకపోయినా చిన్న పైపింగ్స్ లాగా యాడ్ చేయడం వల్ల మనకి ఇది ఒక సపరేట్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి దుపట్టా బాటమ్ తీసుకున్నట్లయితే కనుక ఈ కాంబినేషన్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటి అంటే ఈ లక్స్ గ్రీన్ షేడ్ అనేది మనం ఎక్కువగా చూడమన్నమాట. బట్ ఈ బ్లాక్కి లక్స్ గ్రీన్లో మనకి బాటమ్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగానే దుపట్టా అనేది కూడా ఇదే కాంబినేషన్ వస్తుంది. మొత్తంగా ఈ డ్రెస్ వచ్చేసి మనకి అరౌండ్ 1700 ఈ రేంజెస్లో పడుతుంది ఈ డ్రెస్ మెటీరియల్. ఇప్పుడు చూస్తున్న డ్రెస్ మెటీరియల్ వచ్చేసి హాఫ్ వైట్ అలాగే సీ బ్లూ ఈ కాంబినేషన్లో వస్తుంది.
ఫస్ట్ మనం పైనుంచి చూస్తున్నట్లయితే చిన్న చిన్న మోటివ్స్ లాగా మనకి ఈ బంచెస్ అనేవి ఇచ్చారన్నమాట థ్రెడ్ వర్క్తో 2 కలర్స్ కాంబినేషన్స్లో. దాంతోపాటుగానే సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారన్నమాట. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రమే ఈ సీక్వెన్స్ అనేది యాడ్ అవుతుంది. కింద మాత్రం బార్డర్ దగ్గర వచ్చేసరికి కొంచెం హెవీ కనిపిస్తుంది ఈ వర్క్ అనేది. అండ్ లేస్ అనేది కూడా చిన్న బార్డర్ లాగా మనకి ఒక ఫ్యాన్సీ బార్డర్ లాగా కింద యాడ్ చేయడం జరిగింది. దీనికి కాంబినేషన్ అంటే మనకి ఇది ప్లెయిన్ వచ్చింది. ఇందాక నుంచి సెమీ స్టిచ్ చూసాం కానీ ఇది జస్ట్ మెటీరియల్ చూస్తున్నాం మనము. ఇది ప్లెయిన్ వైట్లో వస్తుంటుంది కదా, అంటే మోస్ట్లీ మనకి ఇలా వైట్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఎక్కువ కనిపిస్తుంటుంది, అక్కడక్కడ మాత్రమే బ్లూ కనిపిస్తుంది. బట్ దీనికి కొంచెం కాంట్రాస్ట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ బాటమ్ అనేది కంప్లీట్గా ఇలా తీసుకున్నారు. జనరల్గా మనం ప్లెయిన్ చూస్తుంటాము, బట్ ఇలాంటి దానికి ఇలా కొంచెం లీఫ్ వర్క్తో హాఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాటన్లో, ప్యూర్ కాటన్లో ఇలా లైట్ వెయిట్లో వచ్చింది ఇది. దీనికి దుపట్టా కూడా కాంట్రాస్ట్లోనే కనిపిస్తుంటుంది అనమాట. అంటే బాటము దుపట్టా ఈ సేమ్ ఇచ్చారు, కాకపోతే మెటీరియల్స్ కొంచెం వేరు. మనకి దుపట్టా అనేసరికి ఇంకొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్లోనే కాటన్లో కొంచెం ఫాలింగ్ స్టైల్లో తీసుకున్నారు. దీనికి కూడా లేస్ అనేది ఈ రకంగా యాడ్ చేశారన్నమాట. అంటే లేస్ థ్రెడ్తో మనకి డిజైన్ తీసుకున్నారు. ఆల్ 4 సైడ్స్ ఈ బార్డర్స్ అనేవి యాడ్ అవుతాయి. టోటల్గా ఈ డ్రెస్ అంతా కూడా మనకి ఇంత లైట్ వెయిట్లో ఇంత ఫైన్గా ఉంది. ఇది హోల్సేల్లో చూస్తున్నాం కాబట్టి మనకి కాస్ట్లు అనేవి కొంచెం రీజనబుల్గా అరౌండ్ 1500-1600 ఈ రేంజెస్లోనే పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఇందాక చూసిన దానికి కొంచెం ఈక్వల్గా ఉంటుంది ఇది. అయితే కలర్ కాంబినేషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి అండ్ దీని మీద వచ్చిన వర్క్ కూడా కొంచెం లిటిల్ బిట్ తగ్గుతుంది అన్నమాట. స్టోన్ వర్క్ లేదంటే సీక్వెన్స్ వర్క్ అనేది కొంచెం తక్కువ ఇచ్చారు. ఫస్ట్ నుంచి బేస్ అనేది మాత్రం లావెండర్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి లైట్ ఆరెంజ్ అలాగే బేజ్ కలర్ థ్రెడ్స్తో వర్క్ కనిపిస్తుంటుంది. అక్కడక్కడ మాత్రమే సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. మొత్తంగా ఈ మోటివ్స్ అనేవి మనకి అప్ టు ఎండ్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న బార్డర్ని కూడా యాడ్ చేశారు అన్నమాట ఈ కలర్స్ కాంబినేషన్స్లోనే. అంటే జస్ట్ థ్రెడ్ వర్క్ లాగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే 2 సైడ్స్ మనం ఒకేలాగా చూడొచ్చు. దీన్ని థ్రెడ్ వర్క్లో 2 లైన్స్ లాగా ఆరెంజ్ తీసుకుని 2 లైన్స్లో బేజ్ కలర్ వస్తుంది. మొత్తం అంటే ఫ్రంట్ సైడ్ మనకి ఈ వర్క్ చూస్తుంటాము, బ్యాక్ మాత్రం జస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది. అయితే దీని కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఈ కలర్ కాంబినేషన్కి మనకి ఆరెంజ్ అనేది మ్యాచ్ చేయడం వల్ల బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట. 2 కలర్స్ కూడా కొంచెం బ్రైట్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు, బట్ దుపట్టా మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా హెవీ వర్క్తో డిజైన్ చేశారు. సో ఇదంతా దుపట్టా మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు కదా, దీని మీద హెవీ వర్క్ కనిపిస్తుంటుంది. ఈ స్టోన్ వర్క్ కాదు, ఇది సీక్వెన్స్ వర్క్ మనకి. సో షైన్ అవుతూ మనకి స్టోన్స్ లాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్రెడ్ వర్క్లోనే 2 కలర్స్ అంటే ఆపోజిట్ కాంబినేషన్ కావాలి కాబట్టి ఇక్కడ లావెండర్ అలాగే బేజ్ కలర్లో తీసుకున్నారు ఫ్లవర్ వర్క్ అంతా. అండ్ బార్డర్స్ని కూడా యాడ్ చేశారు. ఆల్ 4 సైడ్స్ ఈ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతుంటాయి. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి అరౌండ్ 2100-2200 ఈ రేంజెస్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు చూస్తున్న డ్రెస్ మెటీరియల్ వచ్చేసి చాలా సింపుల్గా లైట్ వెయిట్లో వస్తుంది. కలర్ మాత్రం లావెండర్లోనే కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు. దీని మీద గోల్డెన్ కలర్తో మనకి చిన్న చిన్న మోటివ్స్ అలాగే స్టోన్ వర్క్ బీడ్స్ వర్క్ కూడా యాడ్ చేశారన్నమాట. సో మొత్తంగా వచ్చేసి సింపుల్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ ఈ స్టోన్ వర్క్ బీడ్స్ వర్క్ రావడం వల్ల కొంచెం నీట్గా ఉంటుంది వర్క్ అనేది కూడా. అండ్ ఈ మోటివ్స్ అన్ని మనకి పైన సైడ్ కొంచెం సింపుల్గా వస్తాయి అండ్ కింద మాత్రం లీఫ్ ప్యాటర్న్లో తీసుకున్నారు. లీవ్స్ లాగా మొత్తం చిన్న బార్డర్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం చేంజ్ చేస్తూ చందేరి ఫ్యాబ్రిక్లో కొంచెం లైట్ కలర్ తీసుకుని చిన్న పైపింగ్ అనేది గోల్డెన్ కలర్లో ఇచ్చి ఎండ్ చేశారన్నమాట. ఇది మనం మెటీరియల్ చూస్తున్నాం కదా, ఇది టాప్ చూసాము. సో దీనికి దుపట్టా బాటమ్ తీసుకున్నట్లయితే కనుక బాటమ్ అనేది యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ లేకుండా జస్ట్ సేమ్ వస్తుంది అన్నమాట. కలర్ చేంజ్ అనేది లేకుండా సేమ్ ఇచ్చేసారు, ప్లెయిన్ వస్తుంది. బట్ దీనికి దుపట్టా మాత్రం చాలా హైలైట్ అని చెప్పాలి. ఎందుకు అంటే దీని మీద మనకి స్టోన్ వర్క్ వచ్చింది అండ్ మెటీరియల్ కూడా చూసినట్లయితే బెనారస్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం జూట్ నెట్టెడ్ మిక్సింగ్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఈ చిన్న చిన్న బుటీ వర్క్ అంతా కూడా గోల్డెన్ కలర్లో థ్రెడ్స్తో వచ్చేసి 2 సైడ్స్ అంటే ఆల్ 4 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ వచ్చాయి. అయితే ఈ 2 సైడ్స్ మాత్రం ఈ లీఫ్ వర్క్ అండ్ ఈ టోటల్గా వచ్చిన బీడ్స్ వర్క్ ఇదంతా కూడా చాలా హెవీగా ఈ 2 సైడ్స్ కంటిన్యూ చేస్తూ 1 సైడ్ మాత్రం సింపుల్ బార్డర్స్ ఇచ్చారు. సో మనకి డ్రెస్లో ఎక్కువగా హైలైట్ అయ్యేది మాత్రం ఈ దుపట్టా అనే చెప్పాలి. ఈ డ్రెస్ కాస్ట్ కూడా మనకి వచ్చేసి అరౌండ్ 2200 ఇలా పడుతుంది.
సో ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అలాగే సెమీ స్టిచ్ మెటీరియల్స్ చూసాం కదా. కాటన్ కావచ్చు లేదా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి చాలా కలెక్షన్స్ ఉంది. సో ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.